Hi, today I will explain the trigonometrical chapter exercise 11.4 fifth question. Show that 1 by cos theta minus cos theta is equal to tan theta sin theta. ఇక్కడ ఈ ట్రిగనామెట్రికల్ లో ఎక్సర్సైజ్ 11.4లో ఈ ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుండాలి. sin square theta plus cos square theta is equal to 1. This is 1. Secant square theta minus tan square theta is equal to 1. And cosecant theta minus cot square theta is equal to 1. These three formulas and sin theta, cos theta, tan theta. ఇవి ట్రిగనామెట్రికల్ రేషియోస్. tan యొక్క రేషియో ఏంది sin బై cos. ఇక్కడ sin యొక్క రెసిప్రోకల్ వచ్చేసి cosec theta. cos యొక్క రెసిప్రోకల్ వచ్చేసి sec theta. tan యొక్క రెసిప్రోకల్ వచ్చేసి cot theta. ఇక్కడ sin యొక్క రెసిప్రోకల్ cosec అంటే 1 sin is equal to cosec theta, sin theta into cosec theta is equal to 1. cos యొక్క రెసిప్రోకల్ sec అంటే 1 by cos theta is equal to sec theta, 1 by sec theta is equal to cos theta, cos theta into sec theta is equal to 1. tan theta యొక్క రెసిప్రోకల్ cot theta అంటే 1 by tan theta is equal to cot theta, 1 by cot theta is equal to tan theta, tan theta into cot theta is equal to 1. tan means sin by cos. ఇవి మనకు 11.4లో కంపల్సరీ గుర్తుండాలి. ఇవి ఉంటేనే మనకు ఫార్ములాస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిసారి చెప్తూ ఉన్నాను. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లంలో టేక్ ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముంది ఇక్కడ మనకు 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది. ఓకే, ఇది ఎల్హెచ్ఎస్. ఇక్కడ ఇచ్చింది ఏంది tan లో చూపెట్టండి అని, tan సైన్ రేషియోలో చూపెట్టండి. కాస్ రేషియోలో ఉంది, ఇది ఓన్లీ ఒక రేషియో కాస్ రేషియోలో ఉంది, tan సైన్ రేషియోలో చూపెట్టండి అన్నాడు. ఇక్కడ కాస్ థీటాను మనం కాస్ థీటా బై 1 రాసుకోవడం మూలంగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే a by 1 ఈక్వల్ టు a, 2 by 1 ఈక్వల్ టు 2, 10 by 1 ఈజ్ ఈక్వల్ టు 10. కాబట్టి కాస్ థీటా బై 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమీ చేంజ్ కాదు కాబట్టి రాసేసుకున్నాం. ఇప్పుడు ఈ దీనికి ఎల్సిఎం అయినా కట్టండి లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా ఒకటే, ఎల్సిఎంఏ కట్టేసుకున్నాం కాస్ థీటా. ఇక్కడ కాస్ థీటా ఉంది కాబట్టి కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా వచ్చేస్తుంది. 1 ఇంటూ కాస్ థీటా ఏమైపోతుంది కాస్ థీటా, 1 ఇంటూ కాస్ థీటా. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎల్సిఎంలో వచ్చినటువంటి కాస్ థీటా అనేది ఇక్కడ ఉన్న డినామినేటర్ను దేనితో మల్టిప్లై చేసి కాస్ థీటా వస్తుందో చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ కాస్ థీటానే ఉంది కాబట్టి కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా వచ్చేస్తుంది. రైట్, ఓకే. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ కాస్ థీటా వచ్చేస్తుంది కాబట్టి రాసేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ పైన 1 ఇంటూ 1 1 మైనస్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఈ స్టెప్ నుంచి మనం ఈ స్టెప్లోకి వచ్చేసాం. ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది. అయితే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సిన్స్ ఇక్కడ ఏమైపోతుంది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 అనేది ఫార్ములా ఉంది. దీని ప్రకారం ఇక్కడ సైన్ థీటాని ఇక్కడనే ఉంచేసి కాస్ థీటాని అటు తీసుకోపోతే సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే ఇక్కడ మనకు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నది దీని బదులు సైన్ స్క్వేర్ థీటా అని రాసేసాను. ఎందుకు సిన్స్ సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కాబట్టి ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి రాసి బై సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాస్ థీటా అంటే కాస్ థీటా రాసేసుకున్నాం. ఓకే, ఇది క్లియర్, ఇందులో ఏ డౌట్ లేదు కదా. నెక్స్ట్ ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటాను నేను రాస్తున్నా సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అని రాసేస్తున్నా బై కాస్ థీటా. ఎందుకు ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ కాబట్టి sin square is equal to sin into sin కాబట్టి sin square theta is equal to sin theta into sin theta. మళ్ళీ sin theta into sin theta అంటే sin square theta. ఓకే,
ఈజ్ ఇట్ క్లియర్? అక్కడ మనకు ఆ విధంగా అయిపోయిన తర్వాత ఈ సైన్ థీటా కాస్ థీటా నేను ఏ విధంగా రాస్తున్నా సైన్ థీటా బై కాస్ థీటా, సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకేనా? ఈ స్టెప్నే సైన్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా స్టెప్ను సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఎందుకు అంటే ఏ ఇంటూ ఏ బై బి ఉన్నప్పుడు దీన్ని ఏ బై బి ఇంటూ ఏగా రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని చేస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ బై బినే అవుతుంది. ఇప్పుడు సైన్ ఇంటూ సైన్ సైన్ స్క్వేర్ బై కాస్ థీటా అంటే కాస్ థీటా అని అవుతుంది. మళ్ళీ సేమ్ చేసిన సైన్ ఇంటూ సైన్ సైన్ స్క్వేర్ బై కాసే వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం దీన్ని ఈ విధంగా రాసేసుకున్నాం. ఇప్పుడు దీని ద్వారా మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి స్టెప్ sin theta by cos theta is equal to tan theta into sin theta అంటే sin theta. ఇప్పుడు LHS తీసుకుంటే వచ్చేసింది RHS అనేది వచ్చేసింది. therefore LHS is equal to ఏంటిది RHS. That's mean 1 by cos theta minus cos theta is equal to tan theta into sin theta. ఓకే, అర్థమైందా? మళ్ళొకసారి ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం 1 by cos theta మైనస్ cos theta ఇచ్చేసింది. దీన్ని నేను 1 by cos theta మైనస్ cos theta by 1 అని రాసుకున్నాం. అప్పుడు ఎల్సిఎం చేసి cos theta వచ్చేసింది. cos theta వచ్చిన తర్వాత దీనికి పైన ఏమొస్తుంది 1 into 1 1 మైనస్ cos square theta వచ్చేసింది. ఇప్పుడు 1 minus cos square theta is equal to sin square theta. అది ఎలా అవుతుంది? sin square theta plus cos square theta is equal to 1 కాబట్టి ఇక్కడ sin square theta is equal to ఈ ప్లస్ cos square theta అయిపోతే మైనస్ cos square theta కాబట్టి ఈ 1 minus cos square theta ప్లస్ లో sin square theta పెట్టేసాం బై cos theta అంటే cos theta. ఆ తర్వాత ఇక్కడ sin square theta sin theta into sin theta అని రాసేసాం బై cos theta. ఇప్పుడు ఈ sin theta బై cos theta into sin theta అని రాసేసుకున్నాం. దీన్ని sin theta by cos theta into sin theta రాసాం. మళ్ళీ చూడండి sin theta into sin theta by cos theta అంటే cos theta అని వచ్చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పై స్టెప్ అనేది ఈ మాత్రం మారకుండా. ఇప్పుడు a into a by b is equal to a by b into a అని రాసుకోవచ్చు కాబట్టి. ఆ తర్వాత tan sin theta by cos theta is equal to ఎంత tan theta, sin theta అంటే sin theta. ఇప్పుడు మనకు కావాల్సింది tan theta into sin theta RHS అనేది వచ్చేసింది. LHS is equal to RHS. Therefore 1 by cos theta minus cos theta is equal to tan theta into sin theta. Okay, is it clear? I'll go to the next problem.